అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ ఏఎంసీ చైర్మన్గా ఆకుల నరసన్న పటేల్ను నియమించినట్టుగా కరీంనగర్ ఏఎంసీ చైర్మన్గా నూతనంగా నియమితులైన ఆకుల నరసన్న పటేల్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతనంగా నియమితులైన పలువురు ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పిఎస్సిఎస్ డైరెక్టర్గా, పిఎస్సిఎస్ చైర్మన్గా పదవులను చేపట్టడం జరిగిందని, రైతుల సాధక బాధకాలను మరియు ఓ రైతు బిడ్డగా రైతు సమస్యలను దగ్గరగా ఉండి చూసిన అనుభవం మాకు ఉన్నదని, పెద్దలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ సదవకాశాన్ని సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా డైరెక్టర్లుగా నియమితులైన పలువురు డైరెక్టర్ల పేర్లను పరిచయం చేయడం జరిగింది. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా చైర్మన్గా ఎన్నుకున్న, చైర్మన్గా నియమించిన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అండ్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విప్పులు గౌరవనీయులు ఎమ్లవాడ శాసనసభ్యులు ఆది వీరన్న గారికి, అదేవిధంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, అదేవిధంగా మాది అదేవిధంగా గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మేడ్పల్లి సత్తన్న గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ సోదరుడు మల్లేష్ గారికి, అదేవిధంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బెల్శాల రాజేంద్రరావు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహనన్న గారికి, మాజీ శాసనసభ్యులు కోడూరి సత్తన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు సంతోష్ కుమార్ అన్న గారికి, అర్బన్ సోదరుడు అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, మరియు నాతో పాటు వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్లందరికీ, అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్
కార్యకర్తలకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ఎస్సీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, ఎస్టీసీఎల్ కావచ్చు, అన్ని సంఘాల సంబంధించిన మైనార్టీలు కావచ్చు, మైనార్టీ సెల్ కావచ్చు, అన్ని సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్సీలు భానుప్రసాద్ గారికి, అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన గౌరవనీయులు ఆల్పోర్సు నరేంద్ర అన్న గారికి, మాకైతే మీ అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మా మీద ఒక బాధ్యత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మమ్మలను నియమించి మాకున్న అనుబంధం ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం. నేను సింగిల్ విండో చైర్మన్ కూడా చేసిన రైతులతో మాకున్న సంబంధాలు రోజు పొద్దున వేస్తే రైతులకు ఇవాళ ఈ సీజన్లో ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయినాయా, కొనుగోలు సెంటర్లను సక్రమంగా నడుపుతున్నారా, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది అడిగినా మేము, ఎందుకంటే మేము మా కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి రైతుల బాధలు సమస్యలు తెలిసిన వ్యక్తిగా మాకు ఈ బాధ్యతలు అప్పగించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, జరగబోయే రోజులలో కూడా మాకున్న మీరు సింగిల్ విండో చైర్మన్ పిఎస్సిఎస్ చైర్మన్ సుల్తానాబాద్లో డైరెక్టర్గా, సింగిల్ విండో వైస్ చైర్మన్గా రైతులతో ఉన్న అనుబంధంగా అన్ని రకాల రైతులను ఆదుకోవడానికి మాకు ఏదైతే మావిన మా పాలకవర్గం ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ డైరెక్టర్లు అందరం కలిసి పాలకవర్గం ఏదైతే ఉందో మావిన ఏదైతే బాధ్యతగా మా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నిర్వహిస్తామని మీ ముందు తెలియజేయడానికి కోసం ఇది ఒక ప్రత్యేక వేదికగా ఈరోజు ఒక అరగంట పావుగంట మీతో పరిచయం చేసుకోవడానికి అందరం రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు కూడా దీనికి 12 డైరెక్టర్లు ఉంటారు. 12 డైరెక్టర్లలో ఏంటంటే 11 డైరెక్టర్లు ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. తర్వాత ఏంటంటే ట్రేడింగ్ వాళ్ళకు కూడా ఒక 2 ఉంటారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించిన వాళ్ళు కూడా ఒక 4 ఉంటారు. మొత్తం కలిసి 18 మంది ఈ కంపెనీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిచయ వేదిక నుంచి కూడా మీ ముందు డైరెక్టర్లు ఇక్కడ కొంత ఒక్కరిగా దాంట్లో మిత్రులందరూ వచ్చినారు. వారు కూడా వాళ్ళు ఈ పేర్లు నేను చదువుతా లేదు అంటే వాళ్ళే పరిచయ వేదిక కోసం వ్యక్తులు కదా ఈరోజు. పంజాల శ్రీనివాస్ గౌడ్, కోనాల శ్రీకాంత్ శ్రీనివాస్, రుద్ర రాము, విశాల శంకర్, దుప్పట్ల రాజు, రావణవేణి సంపత్, అతని భూమయ్య, మాలతి, శివనందుని వెంకటేశ్వర్, పల్లా శివకుమార్. ఎక్కడ ఇబ్బంది వచ్చినా 24/7 అందుబాటులో ఉంటాం, రైతులతోనే ఉంటాం. మాకు ఇచ్చిన పదవిని తప్పకుండా మా కర్తవ్యాన్ని అన్ని రకాల నిర్ణయించుకొని ముందుకు పోతాం. జాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న కరీంనగర్ ఉన్న మార్కెట్లో ఏ విధంగా అయితే పనిచేయాలి, ఏ విధంగా అయితే రైతులకు ఇబ్బంది లేకుండా ఇంకా కూడా ఇక్కడ కూడా నడిచిన కూడా ప్రభుత్వంతో మాట్లాడి
మా మంత్రుల గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి తప్పకుండా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఏదైతే పంట కొనుగోలు విషయంలో కానీ మద్దతు ధర అందేలాగా ఇవన్నీ కూడా అన్ని యూరియాలు కానీ ఏది కానీ అన్ని విషయాలు మళ్ళీ మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ కరీంనగర్ మార్కెట్ అనేది కొత్త కాబట్టి కొంత అవన్నీ కూడా మళ్ళీ మేము ముందు పెట్టి ఉంచుతాము. ప్రజలలో ఎప్పటికప్పుడు ప్రజలలో 24/7 పనిచేస్తామని కోరుకుంటున్నాం. ప్రభుత్వ రాష్ట్ర మంత్రులకు ఇక్కడున్న మంత్రులకు ముఖ్యమంత్రి గారికి పిసిసి గారికి అందరి మంత్రులకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ के नाथ प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.